మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగులలో అంతుచిక్కని వ్యాధితోటి స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అక్కడ ఉంది. అయితే సుమన్ టీవీ ఈ విషయాన్ని బయటకు తీసినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన మంత్రి, జిల్లా కలెక్టర్, ఉన్నత శాఖ అధికారులంతా అక్కడ దృష్టి సారించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కూడా పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ క్యాంపులు నిర్వహించి కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్న పరిస్థితి. అయితే నిజంగానే ఆ గ్రామంలో ఉన్న రోగం ఏంటి, అసలు అది నిజంగానే రోగమా లేదా అసలు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, దాని రూపుమాపేందుకు వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న కృషి ఏంటి, ఒకసారి మనతో పాటు డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏంటి అసలు ఇందుగుల పరిస్థితి ఏంటి సార్ అసలు? సో మాడుగులపల్లి మండలం ఇందులో అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో 554 కుటుంబాలు, 2000 దాదాపు సుమారు 2054 జనాభా ఉంది. సో గత 2 months నుంచి ఇక్కడ February 7th నుంచి అక్కడ ఫీవర్ రావడం, ఫీవర్తో పాటుగా తలనొప్పి, చలి జ్వరం రావడం, ఒక 2-3 రోజుల్లో ఫీవర్ తగ్గిపోయి అక్కడ కాళ్ళు నొప్పులు, కాళ్ళు వాయడం, జాయింట్స్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇవన్నీ రావడం జరుగుతూ ఉంది. ఇది వెంటనే మా పిఎస్సి సిబ్బంది గుర్తించి అక్కడ వెంటనే మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఆ లోకల్లో కూడా మాకు హెల్త్ వెల్నెస్ సెంటర్ ఉంది. సో హెల్త్ వెల్నెస్ సెంటర్లో కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు కూడా రౌండ్ ద క్లాక్ ఉన్నారు అక్కడ. సో అక్కడ తిప్పర్తి పిఎస్సి వాళ్ళు, హెల్త్ వెల్నెస్ సెంటర్ వాళ్ళు కూడా సమిష్టిగా ఒక మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. అక్కడ కూడా దాదాపు 17వ తారీఖు నాడు ఒక 43 శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాం మేము. డెంగ్యూకి సంబంధించి కానీ, చికెన్ గునియా సంబంధించి కానీ చేసి టీ హబ్ పంపించి టెస్ట్ చేసాం. సో అక్కడ ఏమి కూడా శాంపుల్లో కూడా ఎక్కడ కూడా పాజిటివ్ రాలేదు. సో ఇది ఒక వైరల్ డిసీజెస్, వైరల్ ఆర్థరైటిస్ అనే కాన్సెప్ట్ మీద అక్కడ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ, సో దాన్ని టోటల్గా ఆ విలేజ్ మొత్తం స్క్రీన్ చేస్తూ, హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ, ఇంటింటి అంటే ఫ్రైడే డ్రైడే లాగా ఇల్లు తిరుగుతూ మా క్షేత్రస్థాయి సిబ్బంది, ఆశాలు, ఎన్ఎంలు కూడా అక్కడ ఉన్నటువంటి వాటర్ పరిశీలించడం, సో డ్రైడే చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. అయినప్పుడు కూడా ఫీవర్స్ ఒక బ్యాచ్కి వస్తే వాళ్ళు తగ్గిపోయి ఇంకొక బ్యాచ్కి రావడం, ఫీవర్ తగ్గిన తర్వాత ఈ బాడీ పెయిన్స్, ఈ జాయింట్ పెయిన్స్, ఈ యొక్క యాంకిల్లో కానీ, హ్యాండ్స్లో కానీ, ఇక్కడ మోచేతుల్లో కానీ, సో భుజాలలో, షోల్డర్స్లో కూడా జరుగుతుంది. సో దీనికి ఒక 2 months నుంచి ఈ స్టోరీ నడుస్తూ ఉంది. కొంతమంది తగ్గుతూ ఉంది, మళ్ళీ కొంతమంది పోతూ ఉంది. సో కంటిన్యూగా ఇక్కడ మెడికల్ క్యాంపు స్టార్ట్ చేసాం. సో దీంతో పాటుగా సో మీడియాలో కూడా దీన్ని ఒక హైలైట్ చేసి ఇష్యూని కొంచెం ఫ్లేరప్ చేయడం జరిగింది. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే స్టేట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ అలర్ట్ అయిపోయినారు. అది ఇంతకీ ఆ ఫీవర్ ఏంటని చూద్దామని అందరూ కూడా, అంటే జిల్లా నుంచి అటు స్టేట్ నుంచి మొత్తం అందరూ కూడా రావడం జరిగింది. సో టోటల్గా ఊరంతా సర్వే చేసి అటు వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ శాంపుల్ పరీక్ష చేయడం జరిగింది. అటు డిస్ట్రిక్ట్ మలేరియా నుంచి అక్కడ ఫాగింగ్, స్ప్రేయింగ్, యాంటీ లార్వల్ మెజర్స్ చేయడం జరిగింది. అక్కడ మా మెడికల్ టీమ్స్ కూడా సిబ్బంది మేమందరం కూడా కలిసి అక్కడ హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగింది. సో అక్కడ ఏమిటంటే కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ కొంత ప్రాబ్లం ఉంది. కొంత ఇంట్లో కూడా తీసినట్టు ఇంకుడు గుంతలు, అంటే ఈ పరిసరాలు సరిగ్గా శుభ్రం లేకపోవడం వల్ల, వాళ్ళ గాబుల్లో, గోళల్లో ఈ దోమలు ఆర్వాలు చేరడం వల్ల ఈ వైరస్ అక్కడ ఆ దోమల ద్వారా రావడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పాల్సిందంటే ఇది ఒక చికెన్ గునియా కానీ, చికెన్ గునియా లాంటి వైరస్ కానీ కావడం వల్ల ఈ యొక్క జాయింట్ పెయిన్స్ రావడం జరిగింది. కాకపోతే ఇది ప్రాణాంతకం కాదు, ఇది ప్రాణం తీసేది కాదు. ఇది ఒక ఫెటల్ ఉండదు కానీ మార్బిడిటీ ఉంటుంది, మోర్టాలిటీ ఉండదు కానీ మార్బిడిటీ ఉంటుంది. మార్బిడిటీ అంటే కొంతకాలం ఈ నొప్పులతోటి, వాపుతోటి వాళ్ళు మంచాన పడడమో లేదా లేవలేకపోవడమో ఇలాంటివి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా కొంతమంది కన్సల్ట్ అయ్యారు, పిహెచ్సిలో కూడా కొంత కన్సల్ట్ అయ్యారు. అక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క నొప్పుల బిళ్ళలతో పాటుగా, యాంటీబయాటిక్స్తో పాటుగా కొంచెం తక్కువ డోసులో ఒక స్టీరాయిడ్ ట్రీట్మెంట్ కూడా, ప్రెడ్నిజోలోన్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రైవేట్లో నుంచి ఇచ్చారు డాక్టర్స్, ఫిజిషియన్స్, పిహెచ్సిలో కూడా అవైలబిలిటీ ఉంది, ఇచ్చారు. దానివల్ల ఒక 2-3 రోజుల్లో ఈ కొన్ని మొక్క మీద కొన్ని బ్లాక్ స్పాట్స్ కొంత కనపడింది. దాంతో కూడా కొంత ఆందోళన కనపడింది. సో దాన్ని కూడా మేము వెళ్ళి అవేర్నెస్ చేయడం జరిగింది. ఆ స్టీరాయిడ్స్ వల్ల వచ్చినటువంటి ఆ బ్లాక్ స్పాట్స్ ఒక 2-3 రోజుల్లో మళ్ళీ మాయమైపోతాయి ఆ ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత. సో ఇట్లా ఒక అవేర్నెస్తో పాటుగా అక్కడ పరిశుభ్రతతో పాటుగా అక్కడ నేను వాటర్ టెస్టింగ్ చేసాం. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంచెం పర్ఫెక్ట్ లేదు. సో కన్సర్న్డ్ డిపిఓ గారికి, కలెక్టర్ మేడంకి కూడా మేము చెప్పడం జరిగింది. రిపోర్ట్ కూడా స్టేట్ కూడా పంపడం జరిగింది. మేము చెప్పేదంటే వైద్య ఆరోగ్య శాఖ రౌండ్ ద క్లాక్ అక్కడ సర్వీస్ స్పాట్ తీసుకుంటుంది. అక్కడ అందరు ఇల్లు సర్వే చేస్తూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క లార్వాస్ని కూడా తీసేయడం జరుగుతుంది. అక్కడే ఎంతమంది అయితే వచ్చారో మొదట్లో ఉన్నంతమంది పేషెంట్స్ ఇప్పుడు లేరు, అందరు తగ్గిపోయినారు ఆల్మోస్ట్. బట్ కొంత అవేర్నెస్ కూడా వాళ్ళకి అవసరం ఉంది, కొంత భయాందోళనకు గురవుతున్నారు కొన్నిసార్లు. సో పక్కన ఎర్రడ్లగూడెం కానీ, ఇందుగుల కానీ కొన్ని మండలాల్లో ఇంకా గత 2 నెలల కింద కనగలు మండలం 1-2 విలేజెస్ కానీ రావడం జరిగింది. కానీ ఇక్కడ అవేర్నెస్ కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. భయపడిపోవడమో లేదా ఏదో జరిగిందనుకోవడమో, మా అందరికి వచ్చింది అనుకోవడమో జరగద్దు. ఎక్కడ దోమలు పుడతాయో, ఆ పుట్టిన దోమలు కుడతాయో తప్పకుండా వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ క్రమంలో అక్కడ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము కొన్ని
నిర్వహించాం, ఆ క్యాంపులు కూడా పెట్టాం, ప్రజలందరినీ కూడా కొంత ఎన్లైటన్ చేసాం. అట్లాగే ఆ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్ కూడా దీంతో బాగా కోఆపరేట్ చేశారు. సో వాళ్ళ యొక్క సహకారంతో పాటుగా మేము ప్రజల్లోకి వెళ్ళి అసలు ఈ జబ్బు అనేది చాలా చిన్న వ్యాధి, ఇది ఒక వైరస్తో వచ్చినటువంటి వాడిది. ప్రపంచంలో వైరస్కి ఇంతవరకు మందులు ఎవరు కనిపెట్టలేదు. కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి, కొంత మనకు ఇమ్యూనిటీ కావాలి. సో వ్యాక్సిన్సే ఉన్నాయి వైరస్ని కంట్రోల్ చేయడానికి, లేదంటే మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ కావాలి. ఆ ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి ఒక 6 to 8 weeks టైం అవసరం పడుతుంది. ఆ క్రమంలోనే ఆ టైంలోనే ఇక నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి వన్స్ ఇమ్యూనిటీ డెవలప్ అయిన తర్వాత డెఫినెట్గా వైరస్ మన బాడీలో ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి పరిసరాల పరిశుభ్రతతో పాటుగా మన ఊళ్ళో డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, మనకి ఇంటి ముందరంటే మన పరిసరాలు కానీ, మన యొక్క గాబులు, గోళాలు, కుళాయిలు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టుగా, డ్రైనేజ్ చేసేటట్టుగా కొంత అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో నౌ ఆ ఇందులో ఇప్పుడు అంత తీవ్రత కానీ అంత ఉద్రిక్త కానీ లేదు. సో గ్రాడ్యువల్గా కేసులు ఇప్పుడు తగ్గిపోతూ ఉన్నాయి. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు. ఈ వైరస్ వల్ల కొంత మార్బిడిటీ, కొన్ని రోజులు మనం బెడ్ రిడన్ కావడమో లేకపోతే ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది, కానీ పర్మనెంట్గా ఇది ఉండే ఛాన్స్ లేదు. సో కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. ఇది ఒక టెంపరీగా మన ఇబ్బంది పెట్టే వ్యాధి. కాబట్టి దీని గురించి ఎవరు భయపడకుండా మా పిహెచ్సి సిబ్బంది, మా హెల్త్ వెల్నెస్ సిబ్బంది ఇచ్చేటువంటి మందులు వాడుతూ, ఏదన్నా ఉంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మా డిప్యూటీ గారు కానీ, అక్కడ ఉన్న అందరు ప్రోగ్రెస్ అక్కడే ఉన్నారు. సో వాళ్ళందరూ కన్సల్ట్ చేసి ప్రజలకు మీ ద్వారా నేను ఒక అవేర్నెస్ కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా డెఫినెట్గా ఎవరు కూడా దీని గురించి ఆందోళన భయపడాల్సిన అవసరం లేదు. సార్, అంటే ముఖ్యంగా ఒక విషయం మనం మాట్లాడుకుంటే, ఈ ఇష్యూ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది ఒక్క గ్రామంలోనే ఇలాంటి పరిస్థితి ఉందా, లేదంటే నల్గొండ జిల్లాలో ఇంకేమైనా ఉన్నాయా? అంటే ముఖ్యంగా ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించి ఏదైనా ఫంక్షన్స్ జరిగితే ఇతర గ్రామాల నుంచి వస్తానికి జంకుపోతున్నారు. మరోవైపు ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తే, అంటే రైతులు కూడా ధాన్యం అమ్ముకునేందుకు మిల్లులకు వెళ్తే వాళ్ళని బయటనే ఉంచుతున్న పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది. దీనిపైన మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలకి? డెఫినెట్గా ఇక్కడ అందుకే చెప్తున్నాను, అవగాహన ఒకటే దీనికి పరిష్కార మార్గం. నిజానికి దానికి సింపుల్ జబ్బు, కానీ ఒక జబ్బు ఒకేసారి ఆ ఊరందరికీ అందులో ఎక్కువ మందికి వచ్చిందంటే మనం భయపడడం సహజం. ఎందుకంటే ఇక్కడే మాకే వచ్చింది ఎందుకు, మా పక్క ఊళ్ళో రాలేదు ఎందుకు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది. కాబట్టి అందుకే చెబుతున్నాను, ఇలాంటి గ్రామాలు ఇంకా 2-3 ఉన్నాయి జిల్లాలో. వాటి నుంచి కూడా మనం బయటపడ్డాం. సో పార్వతీపురం కానీ, అడవల్లి, ఎర్రడ్లగూడెం ఇలాంటివి జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే అవగాహన ఏంటంటే, ఎక్కడ దోమలు ఉంటాయో ఆ దోమల యొక్క పరిధి ఏంటంటే 1.5 kilometer కంటే దోమ ఎక్కువ ఎగరలేదు, ఆ ఎడిస్ ఈజిప్ట్ దోమ. సో అట్లాంటి ఆ దోమల వల్ల వచ్చేటువంటి జబ్బు ఇది. కాబట్టి దీంట్లో డెంగ్యూ ఒకటేగా దోమల, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ కూడా దోమల వల్ల వచ్చే వ్యాధులు ఇవన్నీ. సో కాకపోతే దీనివల్ల ఏమిటంటే కొంత మనకు ఎక్కువ మందికి మాస్ ఎఫెక్టెడ్ అయ్యేసరికి డెఫినెట్గా మనకు ఒక భయం వస్తుంది. కాబట్టి దాంతో అవగాహన లోపంతో ఏమైందంటే మా ఊరికి ఏదో జరిగిందని కూడా కొంతమంది, లేదా మీ ఊళ్ళోకి వస్తే మాకు ఇట్లా అవుతుందని కొంతమంది, దాంతో కొంతమంది మా ఊరికి ఇది ఏదో శాపం పట్టింది, లేకపోతే ఏదో సైతాన్ దయ్యం పట్టిందని కోళ్ళని మేకలను కోసుకున్న సందర్భాలు కూడా కనపడతా ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొంత మూఢనమ్మకాలు కూడా ప్లేస్ అవుతాయి. అంటే దీనివల్ల అంటే ఇది అవగాహన లోపం వల్ల. అందుకే మా కార్యకర్తలని, మా ఆశా వర్కర్లని, మా ఏఎన్ఎంస్ని, మా మెడికల్ ఆఫీసర్ని అక్కడ ప్రతి సాయంత్రం ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా పెట్టమని చెప్తున్నాం. సో మేము వెళ్ళినాం, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా, స్టేట్ ఎస్ఎస్ఓ కూడా వాళ్ళందరూ వచ్చి, డిఎస్ఓ కూడా వచ్చినారు. సో మేమందరం కూడా ఆ క్యాంప్ పెట్టి అవగాహన కల్పించాం. డెఫినెట్గా దీనికి అవగాహనతో పాటుగా పరిసరాలు పరిశుభ్రత ఉంటే డెఫినెట్గా ఈ వ్యాధిని ఈజీగా మనం సమూలంగా తొలగించవచ్చు. అంటే కేవలం అక్కడ ఉన్న పరిసరాలను మాత్రమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది మాత్రం మీరు గట్టిగా చెప్తున్నారు. శానిటేషన్తో పాటుగా ఇది హైజీనిక్, వాటర్ కంటామినేషన్, ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్గా ఉండాలి. మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్లో మేము ప్రతి ఇంట్లో దాదాపు 30 ఇళ్ళు చూసాను, దాంట్లో 20 ఇళ్లలో దోమలు ఉన్నాయి, వాళ్ళు దోమల ఆర్వాలు ఉన్నాయి. సో అంటే మేమంతా పారబోసాం దాంట్లో. మన ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెప్పులు, టైర్లు, ఆ పారేసిన పెంకులు, ఆ గాబులు, మన నీళ్లు దొరకమని చెప్పేసి 7 రోజుల కంటే ఎక్కువ ఉంచిన నీళ్లు, ఇవన్నిట్లలో కూడా వర్షం నీళ్లు, వీటన్నీ కూడా లార్వాల్స్ ఉన్నాయి అక్కడ. సో ఎక్కడైతే లార్వా ఉందో ఆ ఇంట్లో 2-3 ఎఫెక్ట్ అయినారు. సో మేము వెళ్ళిన తర్వాత కూడా దాన్ని క్లియర్ చేయడం జరిగింది. సో కాబట్టి మనకు కనపడడానికి చిన్న ఇష్యూలకు కనపడుద్ది. కాబట్టి దానివల్ల అరే మా గోళంలో నీళ్లు అలాగా పురుగులు ఉంటే ఏమొస్తుంది అనుకుంటారు. మరి అది పారబోస్తే నీకు ఈ జబ్బు వచ్చే ఛాన్స్ లేదు. సో ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ సీజనల్ మంత్స్లో కొంత వస్తుంది మనకి. సో కాబట్టి ఇది కూడా అలా జరిగినటువంటి విషయం అది. రైట్. అంటే మొత్తానికి ఇది కేవలం సీజనల్గా వచ్చిన ఒక చిన్న వైరస్ వల్ల వచ్చిన ఇబ్బందే తప్ప దీనివల్ల ప్రాణాలు పోవు, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, గొర్రెలు మేకలు కోయాల్సిన అవసరం కూడా లేదు, మూఢనమ్మకాలను ప్రబలం అంటే విస్తృతంగా వాటిని మూఢనమ్మకాలను నమ్మాల్సిన పని కూడా లేదు. కేవలం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ యొక్క వైరస్ల తీవ్రత తగ్గిపోతుంది, ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇందుగులలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. ఇలాంటి గ్రామాలు అనేకంగా ఉన్నాయి. అక్కడ కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనికి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.